హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. దీని పేరు వచ్చేసి పిట్లా అండి. ఇది మహారాష్ట్రియన్ రెసిపీ అనమాట. ఈ రెసిపీని నాకు మా బ్రదర్ ఇంట్రడ్యూస్ చేశారండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఇంకా చెప్పాలంటే క్విక్గా అయిపోయే చట్నీ అనమాట. యూజువల్గా ఈ రెసిపీని ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, వడలోకి కానీ, పూరీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్ వచ్చేసి కొంచెం బొంబాయి చట్నీలా ఉంటుందండి, బట్ కొంచెం డిఫరెంట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఈ పిట్లా రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండికి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువే ఉంటుందండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పలచటి చింతపండు రసాన్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, సన్నగా తరిగి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుని కూడా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి. అల్లాన్ని, పచ్చిమిర్చిని మీరు క్రష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. అల్లం ముక్కలు పచ్చిదనం అంతా పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని వేసేసుకోవాలి. వేసే ముందు ఒకసారి కలిపి వేసుకోండి. శనగపిండి వాటర్ని వేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇవి మరుగుతుండగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. సో ఇలా కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా చిక్కపడేంత వరకు మరిగించుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. మరీ మీకు థిక్గా అయినా కూడా గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించుకుని వేడివేడిగా ఇడ్లీతో కానీ, దోశతో కానీ, వడతో కానీ, పూరితో కానీ సర్వ్ చేసుకోండి. సో టేస్టీ ఇట్లా రెసిపీ రెడీ అయిపోయిందండి. సింపుల్గా, క్విక్గా, టైం లేనప్పుడు చట్నీ చేయాలి అంటే ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.